కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయి. ఆటో నడవక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇల్లు గడవక ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఆటో వలాలు ఉసూరు తీసుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా అడవిపదిరకు చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీష్ గడ్డి మందు తాకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎల్లారెడ్డిపేట అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఎవరూ ప్రాణం తీసుకోవద్దని ధైర్యం చెప్పారు. బతికి కష్టాలు ఉన్నాయని అందరికి ఉంటాయి, నాకు లేవని ఇంట్లో అనుకోలేవు, అందరికి ఉన్నాయి. గేరాలు లేని వాళ్ళు అందరికి ఉంటాయి, చచ్చిపోతాడు. ఏం చేయాలి రా? మాట్లాడతాం, కొట్లాడతాం, ఇంతమంది ఉన్నాయి, వాళ్ళు సాయం కావాల్సి అడగాలి. ఇది ఉన్నది కష్టం అని చెప్పాలి. ఇట్లయితే డాక్టర్ సార్ మంచివాడు, బతికిచ్చాడు, సంతోషం, సేఫ్ ఉన్నాడు కదా. క్రిటికల్ ధైర్యం చెప్పుకోనికే వచ్చిన ప్లస్ మీలాగా లక్షల మంది ఉన్నారు ఆటోలు నడుపుకుంటారు. అందరు మరి ఇట్లా వేసుకుంటే ఇట్లా ఉంటుందా పరిస్థితి? ఎట్లుంటుంది? వాళ్ళ కుటుంబాలు ఏమైతే ధైర్యం ఉండాలి కదా. మేము ఉన్నాము, ధైర్యం నేను సాయం చేస్తా, కొంత సాయం ఇప్పుడు చేసేందుకు కూడా వచ్చింది. ఇది ఒక నమ్మకం, నువ్వు పెట్టిపోయింది. తక్షణ సాయం కింద కొంత చేస్తాను, మిగతా కూడా నేను చేస్తాను. ధైర్యం ఓకే. హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్ వాట్ ఎవర్ ఇట్ రిక్వైర్డ్ నేను చూసుకుంటాను. లేదండి పని అడగకండి, హాస్పిటల్ కూడా నేను చూసుకుంటా. అమ్మతో ధైర్యం ఉండదు, అంతే. అర్థమైందా? మా బాధ్యత ఆరోగ్యశ్రీ బయట బయట ముంగడ కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయి. ఆటో నడవక కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఇల్లు గడవక ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఆటో వాలాలు ఉసురు తీసుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా అడవిపదిరకు చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీష్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎల్లారెడ్డిపేట అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఎవరూ ప్రాణం తీసుకోవద్దని ధైర్యం చెప్పారు. అది 8 లక్షలు ఎంతగానో ఎప్పటి నుంచి నడుపుతున్నావు ఆటో? ఎంత వస్తుంది? 5 వరకు ఇప్పుడు ఎంత వస్తుంది? అయితే తాగి చచ్చిపోతారా? ఎవరు చెప్పింది? అట్లుంటుందా? మీ అమ్మాయి ఏమైపోతారు, మీ పిల్లలు ఏమవుతారు? ఇట్లా చేస్తే పద్ధతేనా? పిల్లలు కరెక్ట్, అవన్నీ కరెక్ట్. తల్లి ఆడపిల్లలు అయితే మగ పిల్లలు అయితే ఎంత ఎంత అయింది? అది 8 లక్షలు
ఎంతగానో ప్రీతి చేసిన ఎప్పటి నుంచి నడుపుతున్నావు ఆటో? మారిందా? ఎంత వస్తుంది ఇది వరకు? ఇప్పుడు ఎంత వస్తుంది? అయితే తాగి చచ్చిపోతారా? ఎవరు చెప్పింది? అట్లుంటుందా? మీ అమ్మాయి ఏమైపోతారు, మీ పిల్లలు ఏమైతారు ఇట్లా చేస్తే? పద్ధతేనా? పిల్లలు ఎట్లా పెడతారు? కరెక్ట్, అవన్నీ కరెక్ట్. తల్లి ఆడపిల్లలు అయితే మగ పిల్లలు అయితే ఎంత ఎంత అయింది? ఎంత? 15 లక్షలు. ఎంతగానో ప్రీతి చేసిన ఎప్పటి నుంచి నడుపుతున్నావు ఆటో? మారిందా? ఎంత వస్తుంది ఇది వరకు? ఇప్పుడు ఎంత వస్తుంది? అయితే తాగి చచ్చిపోతారా? ఎవరు చెప్పింది? అట్లుంటుందా? మీ అమ్మాయి ఏమైపోతారు, మీ పిల్లలు ఏమైతారు ఇట్లా చేస్తే? పద్ధతేనా? పిల్లలు ఎట్లా పెడతారు? కరెక్ట్, అవన్నీ కరెక్ట్. తల్లి ఆడపిల్లలు అయితే మగ పిల్లలు అయితే కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమయ్యాయి. ఆటో నడవక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇల్లు గడక ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఆటో వాలాలు ఉసురు తీసుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా అడవిపదరకు చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీష్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎల్లారెడ్డిపేట అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి ఎవరూ ప్రాణం తీసుకోవద్దని ధైర్యం చెప్పారు. పద్ధతేనా? పిల్లలు ఎట్లా పెడతారు? కరెక్ట్, అవన్నీ కరెక్ట్. తల్లి ఆడపిల్లలు అయితే మగ పిల్లలు అయితే ఎంత ఎంత అయింది? ఎంత? 15 లక్షలు. ఎంతగానో ప్రీతి చేసిన ఎప్పటి నుంచి నడుపుతున్నావు ఆటో? మారిందా? ఎంత వస్తుంది ఇది వరకు? ఇప్పుడు ఎంత వస్తుంది? అయితే తాగి చచ్చిపోతారా? ఎవరు చెప్పింది? అట్లుంటుందా? మీ అమ్మాయి ఏమైపోతారు, మీ పిల్లలు ఏమైతారు ఇట్లా చేస్తే? పద్ధతేనా? పిల్లలు ఎట్లా పెడతారు? కరెక్ట్, అవన్నీ కరెక్ట్. తల్లి ఆడపిల్లలు అయితే మగ పిల్లలు అయితే